నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ. కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ రాజర్షిషా. ప్రజావాణి వినతులపై పరిష్కారానికి సత్వర చర్యలు. ఫిర్యాదులను స్వీకరించిన పాలనాధికారి. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ రాజర్షిషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నులిపురుగులు ఎలా వ్యాప్తి చెందుతాయి, వాటి వల్ల కలిగే దుష్పరిణామాల గురించి విద్యార్థులకు డెమో ద్వారా వివరించారు. అనంతరం విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను వేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ 1 నుండి 19 ఏళ్ల వయసున్న ప్రతి ఒక్కరికి నులిపురుగుల నిర్మూలనకు వైద్య ఆరోగ్య శాఖతో పాటు సంబంధిత ప్రభుత్వ విభాగాల ద్వారా ఆల్బెండజోల్ మాత్రలను వేయించడం జరుగుతుందన్నారు. పిల్లలలో నులిపురుగులు ఉండడం వల్ల వారిలో పోషకాహార లోపం, రక్తహీనత, ఆకలి మందగించడం తదితర ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని, వీటి వల్ల చదువుపై ఏకాగ్రత కోల్పోతారని అన్నారు. అన్ని పాఠశాలలు, హాస్టల్స్, అంగన్వాడీ కేంద్రాలలో మాత్రలు అందుబాటులో ఉన్నాయని, పిల్లలందరికీ కేంద్రాలలోనే మాత్రలు వేయాలని సూచించారు. జిల్లాలో 1 నుండి 19 సంవత్సరాల లోపు 2,06,127 మంది పిల్లలు ఉన్నారన్నారు. రెసిడెన్షియల్ విద్యా సంస్థల రీజనల్ కోఆర్డినేటర్లను కార్యక్రమంలో భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని అన్నారు. భోజనం అనంతరం మాత్రలు వేయాలని, 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల వారికి సగం మాత్ర, 2 సంవత్సరాలు ఆపై 19 సంవత్సరాల వరకు గల వారికి 1 పూర్తి మాత్ర వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖాధికారి నరేందర్ రాథోడ్తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. మనం ఆల్బెండజోల్ టాబ్లెట్ అంటే ఇది మీరు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏమైతే అంటే ఇది అంతా ఇన్స్టిట్యూషనల్ లెవెల్లో మనం ఇవ్వాలి, మనం ఇంటికి ఇవ్వకూడదు. సో మీరు కూడా ఎప్పుడైనా మీ విలేజ్కి వెళ్ళేటప్పుడు అప్పుడు అడగండి మీ చిన్నారితో కానీ మీ చుట్టాలతో కానీ, మీరు అప్పుడు ఆల్బెండజోల్ టాబ్లెట్ వేసుకున్నారా వేసుకోలేదా, అంగన్వాడీ సెంటర్లో ఇచ్చిందా ఇవ్వలేదా, స్కూల్లో ఇచ్చిందా ఇవ్వలేదా. సో వాళ్ళకి కూడా మళ్ళీ అవగాహన తీసుకునండి. తప్పకుండా అక్కడ ఇన్స్టిట్యూషన్లోనే వేసుకోవాల్సిందే. పేరెంట్స్ మధ్యలో కూడా అవగాహన రావాలి. కొందరు పేరెంట్స్ అంటే డౌట్లో ఉంటారు, ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ ఏదో సైడ్ ఎఫెక్ట్ వస్తాయి, అడ్వర్స్ ఎఫెక్ట్స్ వస్తాయి, అటువంటి ఏం లేవు. ఇది ప్రోగ్రామ్ చాలా పురాతన, అంటే చాలా ఓల్డ్ ప్రోగ్రామ్ ఉంది, నడుస్తూ ఉంది. ఎవ్రీ ఇయర్ వీఆర్ డూయింగ్ ఇట్. ఇందాక డిఎంహెచ్ఓ గారు చెప్పినారు దట్ ఇందాక ఇది చేయకపోతే అరౌండ్ 65% ఆఫ్ ద చిల్డ్రన్ వేర్ అఫెక్టెడ్ బికాస్ ఆఫ్ ద వార్మ్స్. ఇప్పుడు చేసిన వల్ల నా ఓన్లీ 2 to 3% ఆఫ్ చిల్డ్రన్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. అంటే ఆ 2 to 3% కూడా మనం జీరో చేయాలి. కాబట్టి ఇది ఎవ్రీ ఇయర్ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తుంది. సో యాజ్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీ ఎవరైతే యంగ్ బ్రదర్ కావచ్చు, యంగ్ సిస్టర్ కావచ్చు, ఆర్ ఇంకా ఎవరైతే ఈ ఏజ్ గ్రూప్ 1 to 19, మనం టార్గెట్ ఏ ఏజ్ గ్రూప్ కి చేస్తున్నాము? 1 to 19. ఓకే, సో 1 to 2 సంబంధించిన ఇందాక చెప్పాము దట్ విల్ బి హాఫ్ టాబ్లెట్ అండ్ క్రష్డ్. 2 to 19 కి అంటే ఫుల్ టాబ్లెట్ ఉంటాయి. దట్ విల్ బేసికలీ అది మనం ఇప్పుడు ఏమంటారు, మనం తీసుకొని తర్వాత మనం చ్యూ చేయకూడదు. అంటే వీ షుడ్ బేసికలీ మనం టంగ్స్ మధ్యలో పెట్టి మళ్ళీ డిజాల్వ్ అయిన తర్వాత మళ్ళీ మనం వాటర్ వేసుకోవాలి. సో అది కూడా ఇప్పుడు ఈ రోజు మీ అందరికి ఇవ్వడం జరుగుతాయి. ప్రజావాణిలో అందే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొని అర్జీలు స్వీకరించారు. పెండింగ్లో ఉన్న వినతులపై ప్రత్యేక దృష్టి సారించి ఇబ్బందులను దూరం చేయాలని సూచించారు. ప్రజావాణిలో అందే వినతుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల సమస్యలను ఆలకించి వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణిలో 78 దరఖాస్తులు స్వీకరించినట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు వినతులపై స్పందించి
వాటికి త్వరితగతిన పరిష్కార మార్గం చూపాలని ఆదేశించారు. ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టం చేశారు. జిల్లాలోని వివిధ మండలాల నుండి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజావాణి విభాగానికి జిల్లావాసులు తరలివచ్చారు. ఆయా సమస్యలపై కలెక్టర్ వినతులు స్వీకరించారు. ఇందులో భాగంగానే తలమడుగు మండలం కోడద్ గ్రామానికి చెందిన సరోజిని దేవి గ్రామ సమాఖ్య మహాత్మాగాంధీ గ్రామ సంఘం సభ్యులు స్త్రీనిధి ద్వారా రుణం తీసుకుని 3 ఏళ్లలో తిరిగి చెల్లించినా ఆ నగదును ఖాతాలో జమ చేయలేదని సంఘం సభ్యులు వాపోయారు. తాము చెల్లించిన డబ్బులను ఇతర సంఘం ఖాతాలో జమ చేశారని, రుణం కోసం వెళ్తే పాత బకాయి చెల్లించాలని అధికారులు చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 4 ఏళ్లుగా రుణంపై వడ్డీ పెరుగుతూ వస్తోందని తమకు న్యాయం చేయాలని కోరారు. కలెక్టర్ను కలిసిన వారిలో సంఘం సభ్యులు లక్ష్మి, రేణుక, రమణి, జ్యోతి తదితరులు ఉన్నారు. పట్టణంలోని జెడ్పీ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులు అందజేసి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. పట్టణంలోని జెడ్పీ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన 132 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రవంతి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నరసయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన వారికి అందాలన్నారు. పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వాలనేది ప్రజలకు ఉన్నటువంటి కష్టాలను గుర్తించి ఆ కష్టాలలో మనం కూడా కొంచెం పాల్గొనుకోవాలా, కొంత వాళ్ళ బాధని దూరం చేయాలన్నటువంటి ఆలోచనతోనే పథకాలు పెట్టారు. దానిలో భాగంగా ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. నిజంగా ఇక్కడ పేద ప్రజలు కన్నా ఎవరికైతే స్తోమత లేదు కానీ ఈ మాట మాట్లాడితే ఏమంటారంటే ఏమున్నా మేమే తప్పు చేస్తాం, మేము కూడా పెళ్లి చేసినాం కదా మాకు కూడా రావాలి. అందరికీ రావాలా, దాదాపు అందరికీ వస్తుంది. ఆడపిల్ల ఇంటి దగ్గర పెళ్లి చేసిన తర్వాత ఎంత డబ్బున్నా ఇంకా తక్కువ. పేద ప్రజలైతే ప్రత్యేకంగా పెళ్లి కన్నా ముందు అప్పు చేసినటువంటి చాలా సందర్భాల్లో నా దృష్టికి వచ్చినాయి. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కచ్చు అంటే ఇస్తామన్నా మాకు 1 లక్ష రూపాయలు అప్పు అని అప్పు తీసుకున్నటువంటి సందర్భాలు. కేంద్ర తపాలా కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను ఎంపీ గోడం నగేష్ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని తపాలా కార్యాలయాలు మెరుగుపరిచి తగు మౌలిక వస్తువులు సౌకర్యాలు కల్పించాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. ఎంపీ వెంట రాష్ట్ర పార్టీ కౌన్సిల్ మెంబర్ తాటిపల్లి గంగాధర్రావు, సీనియర్ నాయకులు జీవీ రమణ తదితరులు ఉన్నారు. సిపిఐ పార్టీ జిల్లా మహాసభలను సోమవారం పట్టణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, వాటికి వ్యతిరేకంగా చేపట్టవలసిన పోరాటాల కార్యాచరణ తదితర అంశాలపై చర్చించారు. కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై
జూలై 9న చేపట్టిన సార్వత్రిక సమ్మె చరిత్రలో నిలిచిపోయే స్థాయిలో జరిగిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్యపద్మ అన్నారు. సోమవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో సిపిఐ 26వ జిల్లా మహాసభలను సోమవారం నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇటీవల మరణించిన పార్టీ నాయకుల ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా ఇన్ఛార్జ్ కలవేణి శంకర్, నిర్మల్ జిల్లా కార్యదర్శి ఎస్ విలాస్, జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, నళిని రెడ్డి, అమీనా, దేవేందర్, దేవిదాస్, రమేష్, కుంటాల రాములు, మేస్రం భాస్కర్, గాజంగుల రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్యపద్మ మాట్లాడుతూ కేంద్రం అనుసరిస్తున్న ప్రజా రైతు వ్యతిరేక విధానాలపై ఐక్యంగా ఉండి పోరాటాలు చేయాలన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక సమ్మె విజయవంతంగా జరిగిందని, ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులో సైతం కనబరచాలని పిలుపునిచ్చారు. కార్మిక సంఘాలు సాధించుకున్నటువంటి అనేక చట్టాలను తుంగలో తొక్కి 4 కోళ్లను తీసుకొచ్చి 10 గంటలు 12 గంటల పని విధానాన్ని ముందుకు తీసుకువచ్చి చట్టాల రూపంలో, జీవోల రూపంలో ముందుకు తీసుకువచ్చి ప్రతిరోజు 10 గంటలు 12 గంటలు పని చేయాలి అని చెప్పి చాలా నిరంకుశమైనటువంటి నిర్ణయాలను అమలు చేయడానికి పూనుకున్న కేంద్ర రాష్ట్ర పాలకులకు వ్యతిరేకంగా జూలై 9వ తారీఖున జరిగినటువంటి ఉద్యమం మొత్తం దేశవ్యాప్తంగా కోట్లాది మందిని రోడ్ల మీదికి తీసుకువచ్చి కేంద్ర రాష్ట్ర పాలకులకు వ్యతిరేకంగా నిరసనగా రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారానికి మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేయాలి, రుణమాఫీ చట్టం చేయాలి అన్న ప్రధాన డిమాండ్లపై జరిగినటువంటి జూలై 9వ తారీఖు ఉద్యమం మొత్తం ప్రపంచ స్థాయిలో అన్ని దేశాలను ఆకర్షించింది. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్, ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-664960, 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions
Mathematics is sort of a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330, ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. అంతర్రాష్ట్ర రహదారి గుంతలమయంగా మారడంతో స్థానికులు ఎదుర్కొంటున్న ఇక్కట్లపై ఏడీబీ న్యూస్ ప్రసారం చేసిన కథనానికి అధికారులు స్పందించారు. తలమడుగు మండలం సుంకెడి నుండి రాంపూర్ వరకు రహదారిపై ప్రయాణం నరకప్రాయంగా మారిందని ఏడీబీ న్యూస్లో కథనం ప్రసారమైంది. స్పందించిన అధికారులు గుంతలను తాత్కాలికంగా పూడ్చి ప్రస్తుతానికి ఇబ్బందులు తొలగించారు. అయితే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని స్థానికులు కోరుతున్నారు. రహదారి నిర్మాణం చేపట్టి గ్రామస్తుల ఇబ్బందులు దూరం చేయాలని చెబుతున్నారు. తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. కేంద్రం తీరును నిరసిస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోవడం సరికాదని సిపిఎం పార్టీ నేతలు పేర్కొన్నారు. కేంద్రం తీరును ఖండిస్తూ సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. స్థానిక సుందరయ్య భవనం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లంకా రాఘవులు, అన్నముళ్ల కిరణ్, సీనియర్ నాయకులు బండి దత్తాత్రేయ, జిల్లా కమిటీ సభ్యులు మంజుల, సురేందర్, నేళ్లస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పట్ల బీజేపీ వ్యతిరేకతతో ఉందని, అదే పార్టీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలో ఆమోదం తెలిపి
తెలంగాణలో మాత్రం ఈ అంశాన్ని విస్మరిస్తోందని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లను ఆమోదింప చేసుకోలేని పక్షంలో రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలని, బీసీ రిజర్వేషన్లను ఆమోదించి రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చే చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లును ఆమోదించకుండా తొక్కి పెడతా ఉన్నది, బీసీలకు అన్యాయం చేస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి 8 మంది ఎమ్మెల్యేలు కానీ 8 మంది ఎంపీలు, అందులో మినిస్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి బండి సంజయ్ బీసీ, కిషన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా బీసీలందరూ కోరుకుంటూ ఉన్నారు, బీసీ రిజర్వేషన్కు చట్టబద్ధత కల్పించాలి, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి కోరుతూ ఉంటే మేము చేర్చము అని చెప్పి కుండబద్దలు కొట్టినట్టు ఇలా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, అలాగే కిషన్ రెడ్డి, అలాగే బండి సంజయ్ లాంటి వాళ్ళు మాట్లాడడం అని అంటే బీజేపీ బీసీలకు ఎంతటి వ్యతిరేకంగా ఉన్నదో దీన్ని బట్టి అర్థమవుతూ ఉన్నది. ముస్లింల బూచి చూపి ఈ రోజున బీసీ రిజర్వేషన్ను ఎగ్గొట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే గుజరాత్లో కానీ మహారాష్ట్రలో కానీ బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో బీసీ రిజర్వేషన్ను ఆమోదించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏం అన్యాయం చేశారని చెప్పి సందర్భంగా అడుగుతూ ఉన్నాం. మిమ్మల్ని గెలిపించి పార్లమెంటుకు పంపించడం అన్యాయం చేసినట్ట, అసెంబ్లీకి పంపించడం అన్యాయం చేసినట్ట అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అందుకని బీజేపీ పట్ల బీసీ సోదరులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతూ ఉన్నాము. అలాగే బీసీ రిజర్వేషన్ను ఆమోదించుకునేంత వరకు బీజేపీ పట్ల కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడం కోసము ప్రజలందరూ ఐక్యంగా పోరాటాలు నిర్వహించి బీసీ రిజర్వేషన్ సాధించుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా పిలుపునిస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం రైతులందరికీ 5 లక్షల రూపాయల రైతు బీమా చేయిస్తోందని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గత సంవత్సరం బీమా చేసుకున్న రైతులు నామినీ పేరు ఇతరత్ర మార్పులు చేసుకోవాలనుకుంటే మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలని సూచించారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఏఐటీయూసీ నేతలు డిమాండ్ చేశారు. సోమవారం సమస్యల సాధనే లక్ష్యంగా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నేతలు హోరెత్తించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోవడం సరికాదని ఏఐటీయూసీ నాయకులు కుంటాల రాములు అన్నారు. సమస్యల సాధనే లక్ష్యంగా సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కార్మికుల సమస్యలను ప్రస్తావిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని యూనియన్ నేత కుంటాల రాములు డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేంత వరకు ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. 2024 నుండి పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు మరి బడి పిల్లలకు పౌష్టికాహారము అందిస్తూ ఉన్నారు. మరి అందించినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు బిల్లులు చెల్లించకపోవడంతో చాలా అప్పుల పాలైనారు. మేము చెప్తా ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు చెప్తా ఉన్నాం. మరి అదేవిధంగా వారం రోజులుగా మొన్ననే రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. మరి ఈరోజు స్పెషల్గా ఈరోజు కార్మికుల సమస్యల మీద జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మరి అరకొరగా బిల్లులు వేసి అకౌంట్లలో అరకొరగా జీతాలు వేసి మరి కోడిగుడ్ల బిల్లులు కూడా 1 నెల కూడా ఇవ్వకపోవడం, మరి 9 నెలలు 8 నెలలు 12 నెలల కోడిగుడ్లు మరి పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా క్లియర్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లాలోని పలు మండలాల్లో లోటు వర్షపాతం రైతులను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. వర్షాలు అత్యవసరమైన సమయంలో వానల జాడ లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తలమడుగు, తాంసీ మండలాలలో సరైన వర్షాలు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. తలమడుగు మండల పరిధిలో జూన్ మాసంలో 243 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం కురిసింది. జూలై మాసంలో ప్రతి ఏడు కురవాల్సిన వర్షం కంటే తక్కువ వానలు కురవడంతో రైతులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. నీటి వసతి ఉన్నప్పటికీ స్ప్రింక్లర్ల పద్ధతుల ద్వారా పంటకు నీటిని అందించడానికి అవస్థలు పడుతున్నామని, పూత కాత దశలో ఉన్న పంటను కాపాడుకుంటున్నామని సుంకిడి గ్రామానికి చెందిన రైతు వాపోతున్నాడు. కాత పూత మీద వర్షాలు లేక పంటకు ఇన్సూరెన్స్ లేక ఇబ్బంది ఉన్నాయి మాకు. ఈ టైంకు వర్షాలు లేకుంటే ఇక ఇబ్బంది అవుతుంది రైతుకు. ఇక పూత కాత లేదు, ఫుల్ ఉన్నదానికి వర్షాలు లేవు.
పంటకైతే ఇన్సూరెన్స్ లేదు. నీటి సదుపాయం లేని ఎకరాల్లో మరింత ఇబ్బంది అవుతుందని చెబుతున్నారు. దాదాపు పక్షం రోజుల నుండి సరైన వర్షాలు లేకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నామని పేర్కొన్నారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యంలో ఉద్యోగులకు అలసట రాకూడదన్న ఉద్దేశంతో భోజన సౌకర్యాన్ని కల్పించారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచనల మేరకు భోజనంతో పాటు అరటి పండ్లను అందించారు. సోమవారం సైతం రద్దీ విపరీతంగా ఉండడంతో విధులు నిర్వహిస్తున్న వారికి పండ్ల రసం, అరటి పండ్లను అందజేశారు. డిప్యూటీ ఆర్ఎం శ్రీహర్ష, డిఎం ప్రతిమారెడ్డి బస్టాండ్లలో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించారు. సోమవారం సైతం రద్దీ విపరీతంగా ఉండడంతో విధులు నిర్వహిస్తున్న వారికి పండ్ల రసం, అరటి పండ్లను అందజేశారు. డిప్యూటీ ఆర్ఎం శ్రీహర్ష, డిఎం ప్రతిమారెడ్డి బస్టాండ్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ. కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ రాజర్షిషా. ప్రజావాణి వినతులపై పరిష్కారానికి సత్వర చర్యలు. ఫిర్యాదులను స్వీకరించిన పాలనాధికారి. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.